బీఆర్ఎస్ నేతల బృందం కాసేపట్లో రంగారెడ్డి కలెక్టర్ను కలవనుంది. జిల్లాలో జరుగుతున్న భూ వివాదాలపై బీఆర్ఎస్ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు. నాదర్గల్ కొహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల్లో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్కు వివరించనున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. బీఆర్ఎస్ నేతల బృందం రంగారెడ్డి కలెక్టర్ను కలవనుంది. జిల్లాలో జరుగుతున్న భూ వివాదాలపై బీఆర్ఎస్ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాదర్గోల్ కొహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల్లో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్కు వివరించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, బీఆర్ఎస్ నేతల బృందం రంగారెడ్డి కలెక్టర్ను కలిసింది కదా, జిల్లాలో జరుగుతున్న భూ వివాదాలపై బీఆర్ఎస్ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రంగారెడ్డి జిల్లా నాదర్గల్లో జరిగినటువంటి కబ్జా వ్యవహారంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన 673 సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలకు కబ్జా చేసి ఆ కబ్జా ద్వారా వచ్చేసి అంటే దాదాపు ఒకవైపు బౌన్సర్లతో పాటుగా గుండాలను పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 373 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో దాన్ని కబ్జా చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓ మంత్రి కబ్జా చేయడానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకున్నట్టుగా కూడా అర్థమైపోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 600 మంది రైతులు ఎన్నో సంవత్సరాలుగా జీవనం చేస్తూ దాంతో పాటుగా వ్యవసాయం చేసుకునే వ్యక్తులని అక్కడికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏదైతే అక్కడికి వచ్చిన సమయంలో బౌన్సర్లను పెట్టేసి కొట్టడం, ఆ నుంచి వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని తీసుకుపోవడం, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి 600 మంది రైతులను కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందింది. కాబట్టి దానికి నిశ్చయంగా ఖచ్చితంగా 673 సర్వే నెంబర్లో నాదర్గూల్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూమికి ఎలాంటి ఆధారాలు లేకుండా ల్యాండ్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, దాంతో పాటుగా వచ్చేసి ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య పోతే దాంతో పాటుగా పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వచ్చేసి కలెక్టర్ కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా డమ్మీ డాక్యుమెంట్లతోని అక్రమార్కులు ప్రభుత్వానికి సంబంధించిన భూమిని గండి కొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని కూడా గండి కొట్టే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కాబట్టి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా వినతి పత్రాన్ని అందజేసిన పరిస్థితి కనబడుతుంది. సునీత. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.